జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము పరమేశ్వరుడు ఒక్కడే మాయా తత్వ సృష్టి టాపిక్లో పార్ట్ వైజ్ చేసుకుంటున్న వీడియోకు కొనసాగింపు ఇది. రాజు ఒక దానికి భాసకం అవుతూ ఇంకొక దానికి భాష్యం కావచ్చును కదా. అంటే ఒకే వస్తువు భాసకము భాష్యం కూడా అనవచ్చును కదా. కాదు, అలా ఎన్నటికీ జరగదు. కనుక స్వయం ప్రకాశం లేని వస్తువు ఇంకొక దానికి కాంతిని ఎలా ఇవ్వగలుగుతుంది? వెలగని దీపం కాంతులను ప్రసరిస్తుందా? ఇంకొక భాసకం వల్ల అది భాషిస్తుంది, వేరొక దాన్ని భాషింప చేయవచ్చును కదా. అంటే తాను మరి దేని సహాయంతోనైనా ప్రకాశిస్తూ ఇంకొక దానిని తాను ప్రకాశింప చేయవచ్చును కదా. ఇంకొక దాన్ని ప్రకాశింప చేయటానికి వేరొక భాసకం, దాన్ని భాషింప చేయడానికి ఇంకొక, ఇలా చెప్పుకుంటూ పోతే అనావస్థ దోషం పడుతుంది. దీనికి అంతముండదు. ఇది ముక్తి హేతువు కాదు. సూర్యకాంతి వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుని కాంతితో వస్తువులు ప్రకాశించే మాట నిజమే, కానీ సూర్యుడు దేనివల్ల ప్రకాశిస్తాడు? పరమేశ్వరుని కిరణము వల్ల సూర్యుడు ప్రకాశిస్తాడు. కాబట్టి అన్నింటికీ కాంతులు ఇచ్చేది ఆ పరమేశ్వరుడే. భాసకం అంటే ప్రకాశించటం అనే క్రియ కలిగినది, క్రియ అనిత్యమైనది. అటువంటప్పుడు భాసకం అనిత్యమే కదా. భాసకత్వం అంటే ప్రకాశింపచేసే గుణం ఎప్పుడు ఉండదు. అలాంటప్పుడు పరాచితి ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుందని ఎలా చెబుతారు? ఇక్కడ కర్తకు క్రియకు భేదం లేదు. క్రియతో కలిసినదే కర్త. అది క్రియాత్మకము. భాసకం అంటే ప్రకాశ రూపమే. అందుచేతనే అది పూర్ణము, ఏకరసాత్మకము అవుతున్నది. అన్నింటినీ ప్రకాశింప చేసేటటువంటి ఆ భాసకము దేశకాలములన్నింటి యందు వ్యాపించి ఉంటుంది. అందుకే అది పూర్ణమైంది. అదేవిధంగా చిన్మత్రమైన ఆత్మ కన్నా వేరైన సత్తా ఈ దృష్ట ప్రపంచానికి లేదు. చితియే దృశ్యరూపంగా ప్రకాశిస్తుంది. అందుకే చితికి పూర్ణత్వం సిద్ధించినది. అన్ని ప్రకాశాలతో తదాత్మ్యం చెందుతాయి. లేకపోతే జగత్తులో ఏది ప్రకాశించదు. అందుచేతనే దాన్ని బారు పైకరసం అంటారు. సూర్యకాంతిలో ప్రకాశించే కుండలు మొదలైనవి ఇతరము అయిన వాటి వల్ల కూడా ప్రకాశిస్తున్నాయి. కాబట్టి వేరొక కాంతితో సంబంధం ఉన్నందువల్ల భాషించడం అనేది ఎందుకు జరగదు? మునిబాలకుడు: రాజా, కుండకు సూర్యకాంతికి సంబంధం ఉన్నది. కుండ సూర్యకాంతిలో ఉన్నప్పుడే ప్రకాశిస్తుంది. భాసకము కాకుండా ఇంకొకటి కూడా ఉంటే నువ్వు చెప్పునది సరిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో చెప్పినట్లుగా అనావస్థ దోషం వస్తుంది. అద్వైత సిద్ధాంతం ప్రకారం ప్రకాశ రూపమైన పరబ్రహ్మ కన్నా వేరొకటి లేదు. దృష్ట ప్రపంచమంతా మాయామయం. అంత పదార్థం కానీ బాహ్య పదార్థం కానీ ప్రకాశంలోనే ఉన్నాయి. ఆకాశంలో విడివిడిగా నక్షత్రాలు ప్రకాశిస్తున్నట్లే భారూపం అంటే ప్రకాశం కూడా భిన్న రూపాలు ఉండవచ్చును కదా. ఈ భారూపం సమస్త దేశ కాలాలను మృంగేస్తుంది. అన్ని చోట్ల అన్ని కాలములందు తానే అయి ప్రకాశిస్తుంది. అలాంటప్పుడు ఇంకొక దానికి తావులేదు. ప్రపంచాన్ని ప్రకాశింపజేసేది చిచ్చక్తి. ఆ చిచ్చక్తికి ప్రకాశం అనే ధర్మము తనకన్నా వేరుగా ఉన్నదా? అంటే చిచ్చక్తి స్వయంగా ప్రకాశిస్తుందా? మునిబాలకుడు: భాసకత్వం స్వతసిద్ధం కాదు. మంకెన పువ్వు దగ్గర ఉన్నప్పటికీ ఎర్రగా ప్రకాశిస్తుంది. అలాగే భాష్య సంబంధం వల్ల దానికి భాసకత్వం అనే ధర్మం వచ్చింది. కాబట్టి ఆ భాసకత్వం కూడా ప్రతిబింబాత్మకమే, అంతకన్నా వేరు కాదు. అందుచేత చిదాత్మకు భాసకత్వం అనే ధర్మం భాష్యం అనే ఉపాధి వల్ల వచ్చింది.
బయటకు కనిపించే ఈ జగత్తంతా అద్దంలోని ప్రతిబింబంలాగా చిదాత్మ యొక్క ప్రకాశంలోనే ఉన్నది. దాన్ని మించి ఎక్కడా లేదు. పగుళ్ళు లేకుండా ఒకే ముక్కగా ఉన్న మంచి అద్దంలో అద్దం ఉన్న వేరుగా ఏది కనబడదు. అద్దం కన్నా వేరుగా ఏది కనబడదు. అలాగే పూర్ణ చిదాత్మలో ఈ జగత్తంతా భాసిస్తున్నది. చిదాత్మ కాకుండా ఈ జగత్తు ఎక్కడ ఉండదు. చిదాత్మ అనేది ఆకాశంలాగా సర్వగతం, అన్ని చోట్ల ఉంటుంది. ఆకాశంలో ఉండే పదార్థాలు వేరువేరుగా ఉన్నాయి. అలాంటప్పుడు ఇందాక అద్దంలో చూసినట్లుగా అని చెబుతూ భాసకం కన్నా భాష్యం విడిగా ఉండదు, ఆ రెండు కలిసే ఉంటాయి అని చెప్పడం ఎలా జరుగుతుంది? ఆకాశం అంటే అవకాశాన్నిచ్చేది అని అర్థం. అంతా శూన్యం కాబట్టి అద్దంలాగా గట్టిగా ఉండదు, ఘనిష్టము దట్టమైనది కాదు. అందుచేత దీనిలోని పదార్థాలు దానికన్నా విడిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అనేక రూపాలు గల ప్రతిబింబాలు కనిపిస్తున్నప్పటికీ అద్దం ఒక్కటిగానే ఉన్నది. అలాగే విచిత్రమైన ఈ జగత్తు అనేక విధాలుగా ఆత్మతత్వంలో ప్రకాశిస్తున్నప్పటికీ నిద్రలో కలను చూసిన నేను, మెలకుగా ఉన్న నేను, ఈ రెండు దశల్లోనూ నేను అనేది ఒకటే. కాబట్టి ఆత్మతత్వం ఒకటే అవటంలో ఏమాత్రం సందేహం లేదు. సృష్టి అంతా కల్పన మాత్ర సారమే అన్నారు. మరి ఎప్పుడు నిర్వికల్పంగా ఉండే చితి నుంచి వికల్పమైన సృష్టి ఏ రకంగా వచ్చింది? ఈ వీడియో ఇక్కడ వరకు ఈరోజు వీడియోలు ఇంతేనండి. మళ్ళొచ్చే వీడియోలో మనము మిగతా విషయం తెలుసుకుందాం. ఇంత మంచి వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.